సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కూటమిపై భారీగా అంచనాలు, జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లు పనిచేయాలన్న పురంధేశ్వరి. కాపుల్ని బీసీల్లో చేర్చాలి, ఆ బాధ్యత పవన్ కళ్యాణ్దే. కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న దాడిశెట్టి రాజా. కాంగ్రెస్ ను వీడిన నేతల్ని ఆహ్వానిస్తున్నాం, పాత వాళ్ళు మళ్లీ పార్టీలోకి రావాలి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు. వైఎస్ఆర్ నుంచి స్ఫూర్తిని పొందాం, రాహుల్ని ప్రధానమంత్రిని చేయడం ఆయన కల. కార్యకర్తల్ని కాపాడుకుంటామన్న సీఎం. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఇడుపులపాయలో జగన్ నివాళి, విజయలక్ష్మి ప్రత్యేక ప్రార్థనలు. ఇడుపులపాయలో షర్మిల, వైఎస్ఆర్ కు ఘన నివాళి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు. వైఎస్ పాదయాత్రే జోడో యాత్రకు స్ఫూర్తి, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం, ప్రజానాయకుడన్న రాహుల్. వైఎస్ ఆశయాలకు జగనే వారసుడు, బాబు అసాధ్యమైన హామీలిచ్చారు, మోసం చేయడం ప్రారంభించారన్న సజ్జల. ముమ్మిడివరంలో విజయోత్సవ ర్యాలీ, పాల్గొన్న వాసంశెట్టి సుభాష్. భారీగా హాజరైన కూటమి నేతలు. సైఫాబాద్లో అభ్యర్థుల ఆందోళన, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి యత్నం, డిఎస్సి వాయిదా వేయాలంటూ డిమాండ్. విష్ణుని కలిసిన హేమ, మా సస్పెన్షన్ ఎత్తేయాలంటూ వినతి, ఏ తప్పు చేయలేదని వివరణ. పొలంగట్టుపై పంచాయతీ, అర్ధరాత్రి ఇళ్లకు నిప్పు, నంద్యాల జిల్లా వెంకటనాయనిపల్లిలో ఉద్రిక్తత. ఇంట్లో భారీ దొంగతనం, 50 తులాల బంగారం, నగదు అపహరణ. నారాయణపేట జిల్లా మక్తల్లో ఘటన. నిర్మల్ జిల్లా సుంక్లిలో కుక్కల దాడి, 4గురికి తీవ్ర గాయాలు, భైంసా ఏరియా హాస్పిటల్కి తరలింపు. హైదరాబాద్ పీర్జాదిగూడలో కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలపై వేటు, భారీగా పోలీసు బందోబస్తు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు, రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో కూల్చివేతలు, స్థానికుల ఫిర్యాదుతో చర్యలు. బస్సు డ్రైవర్ కి ఫిట్స్, చెట్టును ఢీకొన్న వాహనం, హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘటన. ఆకట్టుకుంటోన్న బొగత అందాలు, పరవళ్లు తొక్కుతోన్న వరద, భారీగా తరలివస్తోన్న పర్యాటకులు. మణిపూర్లో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతగా తొలిసారి పర్యటన, బాధితుల్ని పరామర్శించిన అగ్రనేత. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.